నందిని, ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపో. ఆ శరీరం నాది. ఇప్పుడు ఎలాగో కఠోరుడి బంధం నుంచి బయటికి వచ్చా. హద్దు మీరితే ఈసారి కఠోరుడు నిన్ను అష్టదిగ్బంధనం చేస్తాడు. ఇక ఎప్పటికీ బందీగానే ఉండాలి. లేదు విశ్వా, అది అసాధ్యం. నా పగే నన్ను బయటికి లాగింది. అరుంధతి శరీరంతోనే నేను పగ తీర్చుకోగలను. వేరే దారి నాకు లేదు. వాళ్ళని చంపి కానీ నేను బయటికి వెళ్ళను. అంతవరకు అరుంధతిలోనే ఉంటాను. అలా మాట్లాడకు నందిని. నా శాప విమోచనానికి దుష్ట యజ్ఞం చేస్తాం. అందుకు మేము ఏమైనా చేస్తాం. నిన్ను అంతం చేస్తాం. కఠోరుడి గురించి నీకు తెలియదు. అది మీ తరం కాదు విశ్వ. నా పగ తీరకుండా మీరు నన్ను చేయలేరు. అది మీ తండ్రి అయిన కఠోరుడి కూడా తెలుసు. ఇక విశ్వ నేనుండగా నువ్వు అరుంధతికి ఏమి చేయలేవు. అది చూద్దాం. హాయ్, ఐ మిస్డ్ యు సో మచ్. నేను కూడా నిన్ను మస్తు మిస్ అయినా. అవునా? ఇంకొచ్చేసాక నో మిస్సింగ్, ఓన్లీ కిస్సింగ్. అబ్బా ఆగు, బెంగళూరు పోయిన పని ఏమైంది? ఇట్ వెంట్ గుడ్. సమ్ సర్ప్రైజ్ ఫర్ యూ. పుట్ ఇట్ దేర్. టట్టడా, దిస్ ఈస్ ఫర్ యూ. ఏందిది? కమ్ ఆన్, గెట్ అప్. థ్యాంక్ యూ. జగ్గు, చెప్పుడు మర్చిపోయినా, రేపు పాప బర్త్డే. అవునా? అయితే గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అన్నట్టు దినేష్ వాళ్ళు వచ్చారా? అవుట్ హౌస్ లో ఉన్నారు. అవునా? అయితే వెళ్ళి కలిసేసి వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. నీకు అసలు భయం ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ నంది విషయం జగదీష్ తెలియకూడదు. ఓకేనా? హాయ్ రా, హౌ యు ఆల్? హాయ్ మామా, హౌ ఆర్ యు? హాయ్ జగదీష్. ఎలా ఉన్నావు? ఏంటి సంగతులు? చాలా రోజులు అయిందిరా. ఏమోరా, ఫామ్ హౌస్ రాకముందు బాగానే ఉన్నాం. వాట్? అదేరా, బాగానే ఉన్నాం అని చెప్తున్నాను. అవును, శివగాడేడ్రా? శివ గురించి అడిగితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంట్రా? వాడు లేడురా, ఎక్కడికి వెళ్ళాడంట. మాకు కూడా కాంటాక్ట్ లో లేడు. అవునా? మరి ఇంకేంట్రా అమెరికా విశేషాలు చెప్పరా? అత్తరికేరా జుట్టు పీక్కుంటున్నాం. ఇతను ఎవరు? హీస్ మై వుడ్ బి విశ్వ. ఓకే, ఐమ్ జగదీష్. విశ్వ, కూర్చోండి. కూర్చో. మీ అమెరికా జాబ్లు ఎలా ఉన్నాయరా? బాగా సంపాదిస్తున్నారా? ఎంత సంపాదిస్తే ఏం లాభం? ముందు ప్రాణాలతో ఉండాలి కదా. ఏంట్రా అంత నాన్ సింక్ లో మాట్లాడుతున్నావు? ఆడికి ఈ మధ్యన ఒక ఇంద్రాగం వచ్చింది లేరా. డాక్టర్ కి చూపించారా? టెన్షన్ అనే రోగానికి ఏ డాక్టర్ ఏం చేస్తాడరా? నువ్వు కూల్ గా ఉండు, అన్ని తగ్గిపోతాయి. అలాగేరా. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకేరా. సీ యూ అండి. ఓకేరా, అలాగే. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయొద్దు. నా పని పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు అరుంధతి. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అరుంధతి. దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే. నిద్దురలోనూ నిన్నే, నీ నీడే
చేరుకుంటాలే. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయు ధ్రువ, దొరకునా ఇటువంటి సేవా. రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా, రగులుతోంది మొగలి పొద, వగల మారి కన్నయ్యదా. జన్మమెత్తితిరా అనుభవించితిరా, జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో పల్లి పూజితిరా. ఎర్ర చొక్కానే నీ కోసం చేశాను, సర్రమంటూ ఫారిన్ సెట్టే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా చెట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు, లెట్స్ డు కుమ్ముడు. సిద్ధేంద్ర, సిద్ధేంద్ర తప్పు చేస్తున్నావు. తప్పు కాదు, ఇదే దైవ కార్యం. నువ్వేనన్నమాట ఆ దుష్ట శక్తివి. నాశనమయ్యే వినాశనాన్ని కొడిగడుతున్నావు, అగ్నికి ఆహుతైపోతావు. సకల చరాచర జగత్తులోని అఖండ భూత ప్రేత క్షుద్ర శక్తులను ఆవాహన చేసుకొని అజేయుడిగా నిలిచిన కఠోరుణ్ణి, వాయువు లేకుండా ఆయువును నిలుపుకోగల శక్తివంతుణ్ణి. నన్ను ఏ శక్తి ఏమీ చెయ్యలేదో. ఆ మహాశక్తి ముందు నీ దుష్ట శక్తులు నిలబడలేవు. ఆ తల్లి త్రిశూలానికి రక్తాభిషేకమైపోతావు. ఏ తల్లి? ఎవరికి తల్లి? త్రిశూలాలు కాదు కదా, త్రిమూర్తులే దిగి వచ్చినా సరే నన్ను ఆపలేరు. నేను అజరామరుణ్ణి, కఠోరుణ్ణి. ఆవేశంలో ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాళ్ళు సృష్టికి మూలంరా, నువ్వు సృష్టి వినాశనాన్ని కోరుతున్నావు. ఎన్ని మూలాలు ఎదురొచ్చినా నా ప్రయత్నాన్ని ఆపలేరు. నేను అనుకున్నట్టుగానే ఆ అఖండ జాతకురాలితో నా కొడుకును సంభోగం చేయించి వాణ్ణి విశ్వ విజేతను చేస్తా. పూర్ణాయుష్కురాలైన దానిని అర్ధాయుష్కురాల్నిగా చేసి నా కొడుకును పూర్ణాయుష్కుణ్ణి చేస్తా. ఇదే సంభవం. నేనుండగా నీ భ్రమ నిజం కావడం అసంభవం. అష్టదిక్కులను సమస్త శక్తులను ఒక్కడి చేసైనా సరే నిన్ను నీ క్షుద్ర విద్యలను ఒంటికాలితో అణిచేస్తా.
నీలాంటి సిద్ధాంతులు వేలల్లో వచ్చినా, మీ సురులు మీకు తోడొచ్చినా నేను అనుకున్నది సాధించి తీరుతాను. నీలాంటి వాళ్లకు క్షుద్ర శక్తిలో ఉన్న బలమేంటో చూపిస్తాను. సృష్టిని సృష్టించిన సురులు వాళ్ళు. వాళ్ళ ముందు నీ శక్తులంతారా నీచా. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుణ్ణి కూడా ఏదో ఒక రోజు గ్రహణం మింగుతుంది. అనేక గడియలు మీకు అనుకూలంగా ఉన్నా కొన్ని గడియలు నాకు కూడా అనుకూలంగా ఉంటాయి. ఆ గడియలు చాలు. గడియారాన్ని ఆపేసి నా కాలచక్రంతో నా కొడుకును కాలానికే చక్రవర్తిని చేస్తాను. మంచి కోసమే యుద్ధాలు గెలుపులు. నీ గత జన్మ పాపమే నీ కొడుకును వెంటాడుతుంది. అందుకే ఆ పాము రూపం. దానికి విమోచన లేదు. విమోచన ఏదైనా ఉంది అంటే అది వాడి మరణమే. ఇది తథ్యం. అది చూస్తా. శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు. అసలు ఎవరు తల్లి నువ్వు? చిన్న పిల్లవి, పెద్దవారి మాటల్లా మాట్లాడతావు. చీకటంటే భయం లేదు. అసలు నీకింత ధైర్యం ఎలా వచ్చింది? నీకా కళ్ళు కనిపించవు, మరి ఇంట్లో జరిగే విషయాలన్నీ ముందుగానే తెలుస్తున్నాయి. ఎలా? నవ్వుతావేంటి తల్లి? చెప్పమ్మా. ఇప్పటి వరకు జరిగింది గతం, ఇకపై జరిగేది భవిష్యత్. దుష్ట శక్తులు అంతమవ్వడానికి అమ్మే శక్తిగా వస్తుంది. లోకం ఎల్లప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి. అంతా మంచే జరగాలి. ఏంటోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఏమండోయ్ శ్రీవారు? ఏంటి ఫిక్స్ అయిపోయావా? నేను ఫిక్స్ అయ్యాను గాని ఒక సంగతి చెప్పండి. ఏంటి సంగతి? మీ బాడీలో హీటు ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడొచ్చింది? ఓహో అదా. చూడు గులాబీ, అప్పుడు నాకు 11 ఏళ్ళు. నేను బావి దగ్గర ఎప్పట్లాగే నీళ్లు తోడుతున్నాను. అప్పుడు హై టెన్షన్ వైరు తెగి బావిలో పడింది. ఆ షాక్ నాకు కొట్టింది. నేను వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాను. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయ్యింది. వామ్మో, మీకు బంగారు పూలతో పూజ చెయ్యాలి. అదిగో బ్రహ్మీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూడు ఎంత ముచ్చటగా ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించండి బాబాయ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. దీర్ఘ సుమంగళి భవ. ఏంట్రా మందు పడట్లేదట్రా? మందు పడట్లేదట్రా? రే, నీకు మంది ఎక్కువైందిరా. అక్కడ మంది అయిపోయింది. ఆ మాంత్రికుడు ఈ విశ్వాన్ని చూస్తుంటే భయమేస్తోందిరా. అసలే నా వుడ్బి అని కమిట్ అయ్యాను. వాడు నన్ను ఏదో ఒకటి చేయకముందే ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా. ఈ విశ్వ సాయంత్రం రూమ్లోకి వెళ్తే తెల్లర దగ్గర రాడురా. ఆడి సంగతి మనకెందుకురా? వాడు వచ్చిన పని తొందరగా అయిపోతే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే మన ప్రాణాలకే ముప్పు. అవునరా, నిజమేరా. డిస్కషన్ ఆపండి రా. రే నిన్నేరా వెళ్ళి ఆ జగ్గు దగ్గర ఫుల్ బాటిల్ వాటర్ బాటిల్ తీసురా. ఓ ఏహే, వీడికి ఎప్పుడు మందుగా వెళ్తున్నా వెళ్తున్నా.
మంది బాబులం మేము మంది బాబులం. అరుంధతి గారు మీరా? జగ్గులు అప్పుడు ఉన్నారా? మాకు ఒక ఫుల్ బాటిల్ కావాలి. నేను అరుంధతిని కాదురా. నీలాంటి నీచులని వదలకూడదు. ఆ ఫామ్ హౌస్ లో ఉన్నంతసేపు నా గుండె కొట్టుకుంటుందో లేదో అర్థం కావడం లేదు. అవును, నాకు కూడా అలాగే ఉంది. పాపని ఎలాగైనా ఎందుకు చెప్పింది చేయటమేరా నీ పని. పాపను అపహరించడానికి సిద్ధంగా ఉన్నారా? అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మనం ఏమీ చెయ్యలేము. అక్కడ స్వామీజీ యంత్రం ఉంది. పాపని శ్మశానానికి తీసుకొస్తే అరుంధతి శ్మశానానికి వస్తుంది కదా తండ్రి. అప్పుడు మనం అనుకుంది జరుగుతుంది. ఈ భస్మం సహాయంతో ఆ పాపను శ్మశానానికి తీసుకురండి. అలాగే. ఈలోపు నేను చెయ్యాల్సిన పని చేస్తా. వెళ్ళండి. రండి స్వామి, లోపలికి రండి. అమ్మా అరుంధతి, నిన్ను చూడటానికి స్వామి గారు వచ్చారమ్మా. నమస్తే స్వామీజీ. అమ్మా అరుంధతి, అకస్మాత్తుగా వచ్చారని ఆశ్చర్యపోతున్నావా అమ్మా? తప్పలేదమ్మా, ఉపద్రవం ముంచుకొస్తుంది. ఆపద ఈ ఇంటి చుట్టూ అగ్నిహోత్రంలా ఎగిసిపడుతుందమ్మా. ప్రమాదం పొంచి ఉన్నది. ప్రమాదమా? ఏం ప్రమాదం స్వామి? ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా. కానీ రాబోయేది ఆదివారం, పైగా అమావాస్య. దుష్టశక్తులు శక్తిని పుంజుకుంటాయి. అందుకే నువ్వు ఈ తాయిత్యం ధరించమ్మా. ఎలాంటి దుష్టశక్తి నీ దరిచేరదు. మీరెట్లా చెప్తే గట్లనే స్వామీజీ. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. రే అటు చూడు, పాప ఇక్కడే ఉంది. చుట్టూ ఎవ్వరూ లేరు. ఇదే మంచి టైం, కిడ్నాప్ చేసేద్దాం. నువ్వు చెప్పింది నిజమే, కరెక్ట్ టైం దొరికింది. అలా వెళ్దాం. తీ తొందరగా తీ, ఎవరిని వస్తారు. ఇది కాదు. పట్టుకో పట్టుకో. రేయ్, ఎవడ్రాది? రేయ్ రేయ్, ఆగండి. ఎవడ్రాది? రేయ్ రేయ్. అబ్బా, దినేష్, నువ్వు వెళ్ళి పని చూస్తున్నా. అలాగే. రావే బాలి.
బాలిక వచ్చి ఇక్కడ ఆసీనురాలుగా ఉండో. కఠోరా, నీకు కావాల్సింది నీ కొడుకు మానవ రూపమే కదా. నన్ను కాటేయడంతో ఆ కోరిక నెరవేరుతుంది. అరుంధతి అభం శుభం తెలియని మహాసాధు. తన జోలికి వెళ్ళి మృత్యువుని ఆహ్వానించొద్దు. మృత్యువా? నాకా? నా వాంఛ నా కుమారుడికి మానవ రూపం మాత్రమే కాదు, అష్టదిక్పాలకులకు అధిపతిని చేసి సమస్త భూమండలానికి రారాజుగా చెయ్యటమే. దానికి అరుంధతితో సంభోగం అనివార్యం. అయినా ఈ యజ్ఞంలో మీరిద్దరూ సమితులు కాక తప్పదే బాలిక. జగదీష్, విశ్వానిత్యాలు పాపను కిడ్నాప్ చేశారా? నేను అడగపోతే నన్ను కూడా కొట్టారా? పాపను విశ్వానిత్యాలు కిడ్నాప్ చేయడం ఏంట్రా? వాళ్ళకేంటి అవసరం? నాకేదో భయంగా ఉంది జగ్గు. పాపని వాళ్ళు ఏమో చేస్తారేమో. భయపడకు, పాపకేం కాదులే. పాప కావాలంటే నీ భార్యని ఊరదర శ్మశానం దగ్గర తీసుకున్నామన్నారు. అప్పుడే వదులుతానన్నారు. అరుంధతితో వాళ్ళకేం పనిరా? ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. జగ్గు, ముందు వెళ్దాం పా జగ్గు. తొందరగా రండి. ఏమైంది? అలా కంగారుగా ఉన్నారేంటమ్మా? విశ్వానిత్యాలు పాపని కిడ్నాప్ చేశానంట స్వామి. అయితే ఆట చివరి దశకు చేరిందన్నమాట. నాకు చాలా భయం వేస్తుంది స్వామీజీ. అమ్మా అరుంధతి, చేతికి ఆ తాయెత్తేంటమ్మా? గిది మొన్న మీరిచ్చిందే కదా స్వామీజీ. నేనా? మొన్ననా? 2 రోజుల క్రితం నేను ఆ కాలభైరవుని దర్శించుకోవడానికి పెంచెలుకొని వెళ్ళానమ్మా. ఏంటి, ఆ రోజు మీరు రాలేదా? ఎవరొచ్చినట్టు? అర్థమైంది. ముందు ఆ తాయెత్తు తీసి పడేయమ్మా. ఇదిగో, ఈ గంగాజలాన్ని తీసుకెళ్లి ఆ పాప మీద జల్లుతూ ఉండు. మిగతా పని ఆ మహాతల్లే చూసుకుంటుంది. నేను వెళ్ళి ఆశ్రమంలో మీ రక్షణ కోసం మహాయజ్ఞం చేస్తాను. పదండి వెళ్దాం. అరుంధతి, వద్దునందిని, నన్ను క్షమించు. వద్దునందిని, నన్ను క్షమించు. చిన్న పాపని కూడా జాలేదారా? నన్ను క్షమించు, క్షమించు, నన్ను క్షమించు నందిని. ఈ రోజు నీకు చావు తప్పదురా. ఏంటి అరుంధతి ఇలా బిహేవ్ చేస్తుంది? విశ్వా, ఘడియలు ఆసన్నమైనాయిరా. వెళ్ళి ఆ బాలికను కాటేయ్. విశ్వా, బలి బలిరా.
విశ్వా వచ్చింది చూడరా, సంభోగం కాడించరా. ఎవరు నువ్వు? ఇప్పుడు అర్థమైందా నేనెవరో? ఇప్పుడు అర్థమైందా నేనెవరో? నాకు నిత్య కావాలి. నందిని, ఇక నీ పగ తీరింది కదా. ఏ శరీరంలోకి ప్రవేశించలేవో వెళ్ళిపో. విశ్వా, నీ పని సంపూర్ణంగా పూర్తి చేయి. ఇక నేను యజ్ఞం చేస్తాను. అమ్మా అమ్మా అరుంధతి, అమ్మా అరుంధతి, అరుంధతి, అమ్మా అమ్మా అబ్బా. అమ్మా అరుంధతి, బ్రహ్మి నిన్నే ఆ కార్ దగ్గరికి వెళ్ళి గంగ జలం తీసుకురా, తీసుకొచ్చి పాప మీద జల్లు. चिदानन्दरूपिणी देशकाला परिच्छिन्ना सर्वगा सर्वमोहिनी
सरस्वती शास्त्रमयी उमाम्बा पुण्यरूपिणी सर्वोपाधिमुक्ता सदा शिवपतिव्रता संप्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी त्रिलोकीर्णा भगाराध्या माया मधुमती गुणाम्बा गुह्यकाराध्या कोमलांगी गुरुप्रिया स्वतंत्रा सर्वतंत्रेसी दक्षिणा